దేవుని బిడ్డలారా, గత వారం జాగ్రత్త గురించి చెప్పాం. ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి? కుటుంబ జీవితంలో, ఒక వ్యక్తి జీవితంలో జాగ్రత్తలు పాటించకపోతే ఆ వ్యక్తి జీవితానికి ప్రమాదం. అందుకే మనిషి జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్త తన గురించి తాను జాగ్రత్తలు పాటిస్తే కొంత దినాలు, కొన్ని సంవత్సరాలు భూమి మీద ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నూకలు చెల్లిపోతాయి. అది ఒక మందు అదే కాదు, ఇంకా చెయ్యరానివి, దేవునికి ఇష్టము లేనివి చేసినా కూడా అవి ప్రాణమునకు హానికరములే. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. నువ్వు జాగ్రత్తలు పాటిస్తే నీ జీవితం ఒక ఆభరణము లాంటిదిగా ఉంటుంది. ఆభరణము దగ్గరికి అందరూ వస్తారు, కానీ ఆభరణమే చెడిపోతే ఆ ఆభరణం దగ్గరికి ఎవరు రారు. కాబట్టి దేవుని మాటలు వినే విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. ప్రార్థన చేయటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. వేషధారణ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిసయ్యులు, శాస్త్రులు వారు వేషధారణ గుణము కలిగిన వారు. వారి పులుపిండి మనలోనికి రాకూడదు. ఒకవేళ వస్తే అది నీవు వేషధారివి. పాట ఉంది, ఓ వేషధారి, ఓ వేషధారి అనే పాట ఉంది. బ్లైండ్ అయిన సత్యానందం గారు పాడారు ఆ పాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలలో వేషధారణ ఉండకూడదు, నటన ఉండకూడదు, ఇతరులను మోసపుచ్చే గుణం ఉండకూడదు. చివరికి మనమే మోసపోతాం. మన కంటిలో మనమే వేలు పెట్టుకున్నట్లు అవుద్ది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేషధారణ నిన్ను నెట్టేట ముంచుతాది. చాలామంది, అమ్మ ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నాను, కానీ చెయ్యరు. వారి యొక్క వేషధారణ వారికి నష్టాన్ని, కష్టాన్ని తీసుకొని వస్తుంది. అందుకే యేసుప్రభు అన్నాడు, పరిసయ్యులను, శాస్త్రులను గురించి జాగ్రత్త పడండి అని చెప్పాడు. ఈ రోజును కూడా జాగ్రత్తను గురించే చెప్పాలని నేను ఆశపడుతున్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 15వ వచనము నుండి ఆ కింద భాగం అంతా చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రియమైన శిష్యులతో మాట్లాడుతున్న మాటలను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో, నేను మిమ్మును లోకములోనికి పంపిస్తున్నాను, మిమ్మును లోకములోనికి పంపిస్తున్నాను. లోకములో ఉన్నటువంటి మనుషులు ఎటువంటి వారు తెలుసా? తోడేళ్ళు లాంటి వారు. లోకములో ఉన్న మనుషులు ఎటువంటి వారు తెలుసా? గుంట నక్కల్లాంటి వారు.
లోకములో ఉన్నటువంటి మనుషులు ఎటువంటి వారు తెలుసా? బ్రహ్మదండ్లే చెట్లు లాంటి వారు. లోకములో ఉన్నటువంటి మనుషులు ఎటువంటి వారు తెలుసా? ముళ్ళ కాంచి లాంటి వారు. లోకములో ఉన్నటువంటి మనుషులు ఎటువంటి వారు తెలుసా? తేలు లాంటి వారు. లోకములో ఉన్నటువంటి మనుషులు ఎటువంటి వారు తెలుసా? ముసల్లాంటి వారు. కాబట్టి లోకములోనికి వెళుతున్నారు. మీరు ఎలాగుండాలి తెలుసా? ఏ రీతిగా ఉండాలి తెలుసా? నిష్కపటమైన మనస్సు కలిగి, వివేకము కలిగిన మనస్సు కలిగి వారి మధ్య మీరు నివాసము చెయ్యాలి అని చెప్పారు. అక్కడ చెబుతూ మనుషులను గురించి జాగ్రత్త పడుడి అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువారే సరాసరి చెప్పారు అంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము, జాగ్రత్త పడవలసినటువంటి విషయము, ఆలోచించవలసినటువంటి విషయము, అన్వేషణ చేయవలసినటువంటి విషయము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషుల విషయము జాగ్రత్తగా ఉండండి. మనుషులు మనసులు మంచివి కావు. మనుషుల మనసులు చెడిపోయాయి, కలుషితమైపోయాయి, పాడైపోయాయి. కలంకము, ముడత, డాగుతో నిండుకున్న హృదయాలు మనుషుల హృదయాలు. ఈరోజు నువ్వు మంచి అంటారు నిన్ను, 3 రోజులు పోయిన తర్వాత అది చెడ్డది అంటారు. ఏ నోరు మంచిదన్నదో అదే నోటితో చెడ్డది అంటారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మనుషులను గురించి జాగ్రత్త పడాలి. మనుషులు చాలా ప్రమాదకరమైనటువంటి వారు. అందులో నేను కూడా ఒకడిని. మనమందరము వారిమి. మనమందరం ఎవరము? మనుషులం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషి దగ్గర బాగు ఉంటే ఒకలాగా, మనిషి మీద తిరగబడితే మరొకలాగా. మనుషుల యొక్క నైజము అటువంటిది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము, లోకస్తులు మనకు ఎదురు పడతారు, లోకస్తులతో మనం మాట్లాడతాం, లోకస్తులతో మనం నడుస్తాం, లోకస్తులతో మనము జీవిస్తాం. ఆ లోకస్తుల యొక్క మనసులను గురించి మనం జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్త పడకపోతే వేడి నీటిలో కాలు పెట్టినట్టు అవుద్ది. వేడి నీటిలో కాలు పెట్టండి, తల్ మరిగిన నీటిలో పెట్టండి. కాలు పెడితే ఏమవుద్ది? శరీరం ఊడిపోద్ది, బొబ్బలు వచ్చేస్తాయి. అట్లా ఉంటుంది. కాబట్టి మనుషులను గురించి మనము జాగ్రత్త పడాలి. వారు ఎవరైనా కావచ్చు, వారితో జాగ్రత్తగా ఉండమని యేసు ప్రభుల వారు తన ప్రియమైన శిష్యులతో చెప్పాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నాడు ఏమని? మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఏ మనుషులైతే ప్రభువు గొప్పోరు అన్నారో, ఏ మనుషులైతే ప్రభువు మంచోడు అన్నారో, ఏ ప్రజలైతే మీరు మా ఇంటికి రావాలన్నారో, ఏ ప్రజలైతే యేసయ్య పాదాలకు ముక్కారో, ఆ ప్రజలే
వీడు దెయ్యములకు అధిపతి అన్నారు. ఈయన సిలువ వేయమని కేకలు వేశారు. ఈయన మాకొద్దు, మాకు బరబ్బా కావాలి అన్నారు. హల్లెలూయా! చూసారా? అప్పుడే దండాలు పెట్టారు, అప్పుడే ఉరికయ్య పెట్టేశారు. అంటే మనుషుల యొక్క గుణాలు, మనుషుల యొక్క మనసులు ఎలాగుంటాయో చూడండి. కొంతమందిని చూస్తే భయమేసేస్తుంది. కొంతమందితో మాట్లాడితే భయమేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో అటువంటి గుణము ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా! దేవుని బిడ్డ, మనుషులను గురించి జాగ్రత్త పడాలి. దావీదును గురించి సౌలు ఏమంటాడు తెలుసండి? దావీదా, నాయనా, కుమారుడా, నువ్వెంత గొప్పవాడువో తెలుసా అంటూ దావీదును చంపడానికి చూస్తాడు. మళ్ళా ఆ సౌలుకి ఎవరు కావాలి? దావీదే అవసరం. దావీదే కావాలి. ఎందుకు? సౌలు గారికి దెయ్యం పడితే, పిశాచి పడితే దావీదు వచ్చి పాట పాడితేనే దెయ్యము పోయేది. హల్లెలూయా! దావీదు అవసరం. దావీదు లేకపోతే వాడికి అవదు. కానీ దావీదునే చంపడానికి చూశాడు సౌలు. అది ఘోరాతి ఘోరం అండి. అందుకే హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది బహుఘోర వ్యాధి గలిది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాబ్ అనే గొంతు పిసికిన రకము సౌలుది. కొన్నిసార్లు మనలో కూడా అటువంటి వాళ్ళు ఉంటారు కదా, అందితే కాలు, అందకపోతే జుట్టు. ఇలాంటి వాళ్ళు ఉంటారు లోకంలో. కాబట్టి వారిని గురించి మనము జాగ్రత్త పడాలి. వారి గురించి జాగ్రత్త పడాలి. అలాగ నువ్వు నష్టపోయావేమో, అలాగ నువ్వు ప్రమాదంలో కూరుకుపోయావేమో, వాళ్ళని నమ్మి, వాళ్ళ మాయ మాటలకు నమ్మి నువ్వు చెడిపోయావేమో. ఒకవేళ జాగ్రత్త సుమా. ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మాయ చేసిన వాళ్ళు లేరా? ఉన్నారా లేదా? ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి జాగ్రత్త చూడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, వాళ్ళు ఏం చేస్తారంటే భక్తి కలిగిన వారిని, పరిశుద్ధులను, నీతిమంతులను, మరి దేవుని యందు యథార్థ హృదయము గలవారి అలా వారు ఏం చేస్తారంటే కక్షలు పెట్టుకుంటారు, భేదములు పెట్టుకుంటారు. వారు మహాసభల యొద్దకు తీసుకుని వెళ్తారు. భక్తిగా ఉన్నోల్ని నేరస్తులుగా చిత్రీకరిస్తారు. హల్లెలూయా! ఏం చేస్తారు? 18 ఏండ్ల నుండి ఒక పడుచు పిల్ల దెయ్యముతో బాధపడుతూ ఉంది. నడుము వంగిపోయింది. పోనీ 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. యేసయ్య చూచాడు. యేసయ్య చూచి దెయ్యాన్ని గద్దించి ఆమెను బాగుపరిచాడు. అక్కడున్న పెద్దందారులు ఏమన్నారు తెలుసా? ఏయ్, ఈరోజు ఏం వారం, విశ్రాంతి దినం, నీకు తెలియదా? మోషే ఏం చెప్పాడు? విశ్రాంతి దినాన్న ఎవరిని ఏది చేయకూడదని చెప్పారు, నీకు తెలియదా అన్నారు. అయ్యలు, మేధావులు అయ్యలు, పాండిత్యం ఎరిగిన వాళ్ళు అయ్యలు, ఒక ఏలుబడి ఏలుతున్నవారు అయ్యలు.
యేసయ్య మీదకొచ్చి, నీకు తెలీదా? ధర్మశాస్త్రాన్ని మర్చిపోయావా? అని యేసయ్య మీద తిరగబడ్డారు. యేసయ్య అన్నాడు, మీ ఇంటిలో గాడిదో, గొర్రో, పశువో పెంచుకుంటే ఆ గాడిదో, ఆ గుర్రము, ఆ గొర్రో గుంటలో పడితే నువ్వు తీయకుండా ఉంటావా చెప్పు అన్నాడు. మనం ఉంటామా? ఎవరైనా చనిపోయారని వార్త వచ్చింది, మనం ఇక్కడ ఉంటామా, వెళ్తామా? చెప్పండి. మిమ్మల్నే వెళ్తాం. అది సాధారణమైన మనిషి చేసిన ఒక ప్రక్రియ, ఒక బంధం. మన నుంచి ఒక వ్యక్తి పోతున్నప్పుడు ఆ ఎడబాటును బట్టి దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, వెళ్తాం. మరి యేసయ్య చేసే పని తప్ప, కరెక్ట్? ఏం చెప్పండి? కరెక్ట్. వాళ్ళకి చెంప చెల్లుమనిపించాడు. ఈమె ఎవరో తెలుసా? అబ్రహాము కుమార్తెయ్యా. మీరు అబ్రహామును తండ్రి తండ్రి అంటున్నారే, అబ్రహాము కూతురికి కష్టం వస్తే సహాయం చేసిన వాళ్ళు మీర్రా? ధర్మశాస్త్ర ఉపదేశకులు మీర్రా? పెద్దలు పెద్దరకం చేసి దాగుడు మూతలాడిన దొంగలా అని చెప్పాడు. వాళ్ళకి బుర్ర తిరిగిపోయింది. వెంటనే మందిరంలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మంచి చేసిన తప్పు అనుకుంటే మరి మంచి ఎప్పుడు జరుగుతుంది? ఆ కార్యం ఎప్పుడు జరుగుతుంది? మనుషులు ఎటువంటి వాళ్ళో చూడండి. ఒక మంచి పని చేస్తే అదేదో నేరం అన్నట్టు, అదేదో తప్పన్నట్టు చూస్తూ ఉన్నారు మనుషులు. కాబట్టి అలాంటి మనుషుల గురించి మనం ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. వారితో మాట్లాడకూడదు, వారితో కలిసి బ్రతకూడదు. జాగ్రత్త. వారు అవిశ్వాసులు, వారు దెయ్యాల పిల్లలు, వాళ్ళ గుణాలు దెయ్యాలవే. నిన్ను కూడా పాడు చేసేస్తారు. ఆ జబ్బు నీకు కూడా వస్తుంది. 6 మాసాలు వారితో వీరు, వీరితో వారు నడిస్తట, వారే వీరు అని నాకు తెలియదు, లోకస్తులు అన్న మాట. జాగ్రత్త సుమా. నీ నీ సహవాసము, నీ మాట తీరు, ఎవరితో నడుస్తున్నావో జాగ్రత్త. నీ బ్రతుకు మార్చుకో. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనుషులను గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనము చూడండి. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కోపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటికై. చూసారా మనుషులు ఎలాగున్నారు? మనుషుల మనసులు ఎలాగున్నాయి? మనుషుల నడతలు ఎలాగున్నాయి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పొరుగువారి విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట నేను చదివినప్పుడు అమ్మో నాకు భయం వేసేసింది. మన ఇంట్లో గుట్టు ఎవరు చెప్తారు చెప్పండి? మన ఇంట్లో గుట్టు 4 గోడల మధ్య మనకు జరిగిన సంభాషణ కానీ, గుట్టు కానీ ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరు బయటికి ఎలా తెలుస్తుంది? మన పక్క వాళ్ళు, మన ఎదురు వాళ్ళు తెలుస్తుంది. కొంతమందికి లూజ్ టంగ్ ఉంటుంది, వాళ్ళే చెప్పేస్తారు. ఇంట్లో ఏ జరిగినా వాళ్ళే చెప్పేస్తారు. తంత్రగొట్టియు. చూసారా? కాబట్టి
ఇటువంటి మనుషులు భూమి మీద ఆ రోజు ఉన్నారు, ఈరోజు ఉన్నారు. వారిని నమ్మద్దు అని చెప్తుంది వాక్యం. వారిని నమ్మద్దు. మీ పిన్నమ్మో, మీ పెద్దమ్మో, మీ పెద్దమ్మ అన్నయ్యో, మీ పెద్దమ్మ చెల్లిలో నీ గురించే చెప్పివచ్చు. హల్లెలూయా! నిజమంటారా? గమనించండి. గమనించి మనసు పెట్టండి. మీ గురించి మనుషులు చెప్పుటకు తిరుగులాడుతారట. మీ సహోదరులను, మీ సహోదరుని నమ్మొద్దు. నమ్మొద్దు. ఎంత క్లియర్‌గా చెప్పాడు. యేసయ్యను అన్నదమ్ములు ఏమన్నారు తెలుసా? "ఒరేయ్ బాబా! నువ్వుంటే మాకు ఎవడో పిల్లట్లేదు, గుడ్డ పెట్టట్లేదు, తిండి పెట్టట్లేదు, మా ఇంటికి ఎవరు రావట్లేదురా, నువ్వు వెళ్ళిపోరా బాబు" అని యేసయ్యని ఇంటి నుంచి అన్నదమ్ములు వెళ్ళగొట్టేశారు. చూసారా? సొంత అన్నదమ్ములే. బందిపోటోడిని తీసుకొచ్చి, నక్సలేట్‌ని తీసుకొచ్చి బాగుపరిస్తే జీవితాన్ని బాగుపరిస్తే నమ్మిన శిష్యుడు ముద్దు పెట్టి అమ్మేశాడు. హల్లెలూయా! నమ్మక ద్రోహం చేశారు. మనుషుల యొక్క నైజము ఎటువంటిదో గ్రహించాలి. అందుకే మనుషులను గురించి జాగ్రత్త పడాలి. మనుషుల గురించి జాగ్రత్త పడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, సాతానుడు గొప్ప తెలివైనోడు. మనకే గొడవ పెట్టేస్తాడు. తెలుసా? మనకే గొడవ పెట్టేస్తాడు. దేవుని బిడ్డలారా, మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండాలి. అందుకే 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూస్తే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. హల్లెలూయా! ఏముండాలి? పూర్ణ జాగ్రత్త. మామూలు జాగ్రత్త కాదండోయ్, పూర్ణ జాగ్రత్త. అందుకే ఏ కష్టం ఎవరికి చెప్పకండి. ఎవరికి చెప్పాలి తెలుసా? యేసయ్యకి చెప్పుకో. యేసయ్య కష్టాలు తీరుస్తాడు. కాబట్టి నువ్వెవరికి చెప్పాలి? యేసయ్యకి చెప్పు. లేకపోతే నీ కాపరికి చెప్పు. లేకపోతే పరిశుద్ధులకు చెప్పు. నీ గురించి ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషుల గురించి జాగ్రత్త పడాలి. రెండవది చూడండి, రెండవది నాలుక గురించి జాగ్రత్త పడాల. నోరు గురించి జాగ్రత్త పడాల. 39వ సంకీర్తన 1వ చరణం, నా నాలుకతో పాపము చేయకుండునట్లు. కాబట్టి రెండవదిగా దేని గురించి జాగ్రత్త పడాలంటే నాలుక గురించి. ఈ నాలుకకు ఏమి లేదంటే ఎముక లేదు. ఈ నాలుక ఎలాగ మడత పెడితే అలాగ మడత పడిపోతుంది. ఎలాగంటే ఇలా మడత పడిపోతుంది, ఎలాగంటే ఇలాగ వెళ్తుంది, ఎలాగంటే ఇటు వెళ్తుంది. దానికి ఏమి లేదు? ఎముక లేదు. కాబట్టి పరిశుద్ధులైనటువంటి వారు నాలుకను గురించి జాగ్రత్త పడాలి. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. నోరు బాగులేకపోతే ఊరు బాగోదు. కాబట్టి నాలుక విషయం జాగ్రత్త పడాలి. కొంతమంది నాలుక ఏటో తెలియదు కానీ జూ 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 ఆగుతుంది. ఏం చెప్పాలా అని తొందర పడతారు. అది చెప్పిస్తే నాలుకకు మరి ఇంకేక కదలదు. ఇంకా
అలాంటి ప్రమాదము కూడా నాలుకకి ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలలో ఇటువంటి గుణం ఉండకూడదు. నాలుకను గురించి జాగ్రత్త పడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, నాలుక చాలా రకాలున్నాయి. నేను అవి చెప్పను. అబద్ధాలాడే నాలుకుంది, కుండుములాడే నాలుకుంది, దురద నాలుకుంది. ఎన్ని నాలుకలున్నాయో బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా! నాలుక రుచి చూసే నాలుకుంది. వంట చేస్తావు. టేస్ట్ ఎలా తెస్తేనే టేస్ట్ తెలుస్తది. పెదాల మీద గాని, బుగ్గ మీద ఏత్తే టేస్ట్ తెలుస్తదా? నాలుక మీద ఏస్తే టేస్ట్. కాబట్టి నాలుకను గురించి మనం జాగ్రత్త పడాలి. చిన్న నిప్పు అడివంతా కాల్చినట్టుగా ఈ చిన్న నాలుక జీవితాలనే కాల్చేస్తది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుకను గురించి జాగ్రత్త. కొంతమందికి మాట్లాడితే ఎంతసేపు మాటలతో కుటిద్యమనే. నాలుక విషయము బహు జాగ్రత్త. నీ నాలుక ఎలాగుండాలో తెలుసా? నీ నాలుకను ఏ విధంగా వినియోగించాలో తెలుసా? నోరు విషయం, నాలుక విషయం దేవుని బిడ్డలమైన మనము జాగ్రత్తను పాటించాలి. నీ నాలుకే నీకు ప్రమాదము. నీ నాలుకే నీకు ప్రమాదం. నీ నాలుక ఎలాగుండాలో తెలుసా? ప్రశస్తమైన వెండి వంటిదిగా ఉండాలి. ఎలాగుండాలి? సామెతల గ్రంథం 10:20. నీ నాలుక ఎలాగుండాలో తెలుసా? సామెతల గ్రంథం 15 మరి 4 జీవవృక్షములా ఉండాలి నీ నాలుక. నీ నాలుక ఎలాగుండాలో తెలుసా? ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 2:11. యేసు ప్రభువును దేవుడిగా, రక్షకుడిగా, ప్రభువుగా, విమోచకుడిగా, ఆదరణకర్తగా ఒప్పుకునే నాలుకగా ఉండాలి. హల్లెలూయా! నీ నోరును, నీ నాలుకను నీ కంట్రోల్ ఉంచుకో. లేకపోతే అది నీకే నష్టం వస్తుంది. జాగ్రత్తగా పొదుపు చేసి వాడాలి నాలుకను. పొదుపు చేసి వాడకపోతే నీకే ప్రమాదము. ఓ తల్లి, తమ్ముడా, చెల్లి, నీకే ప్రమాదం. ఆ పదజాలాలు మన నోటంట రాకూడదు. అపవిత్రమైన పదాలు. క్లియర్‌గా చెప్పాడండి. మీ నోట భూతులైనను, సరస్వత్తులైనను రానీయకుడి. నీకెంత కోపం వచ్చినా ఆ పదాల వీధిలో వాడకు. నీ నాలుక వెండి, ప్రశస్తమైన వెండి వంటిదిగా ఉండాలి. నీ నాలుక జీవవృక్షము లాంటిదిగా ఉండాలి. నీ నాలుక యేసయ్యనే ఒప్పుకునే నాలుకగా ఉండాలి. కాబట్టి నాలుకను గురించి జాగ్రత్త పడాలి. మూడవదిగా చూడండి, దేని గురించి జాగ్రత్త పడాలంటే, మూడవదిగా దేవుని రెండవ రాకడ గురించి జాగ్రత్త పడాలి. రెండవ రాకడ. మొదటి రాకడ అయిపోయింది. ఆయన వచ్చుటకు నువ్వు సిద్ధముగా ఉండాలి. ఎదురు చూడాలి. ఎందుకో క్రిస్మస్ ఆరాధనలంటే ఆయన రాకడకు నువ్వు సిద్ధపాటు అవ్వాలని పెడుతున్నారు. ఎందుకు శ్రమల దినాల్లో ఆరాధన పెడుతున్నారంటే ఆయన రాకడకు సిద్ధపాటు అవ్వాలని పెడుతున్నారు. ఎందుకు ఉజ్జీవ సభలు, బహిరంగ సభలు, రక్షణ సువార్త సభలు పెడుతున్నారంటే ఆయన రాకడకు ఎదురు చూస్తామని పెడుతున్నారు. సిద్ధపాటు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. ఆయన ఎలాగొస్తాడో తెలియదు. ఏ జామున వస్తాడో తెలియదు. అయితే ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి కదా. భర్త వారం రోజులు క్యాంప్ వెళ్ళిపోయిన తర్వాత ఆ భార్య, ఆ పిల్లలు
ఆ భర్త కొరకు ఎదురు చూచినట్లు నీవు నేను యేసయ్య రాకడ కొరకు ఎదురు చూడాలి. వాడేమైపోతే నాకెందుకో, సంపాదించేశాడు కదా, నాకు నచ్చినట్టుగా చేద్దాం అనుకుంటే పొరపాటు. ఆ సంపాదన ఎవరి వల్ల వచ్చింది? నీ యజమానుడి వల్ల వచ్చింది. ఆ యజమానుడు కష్టపడితే వస్తది. పిల్లరా, దేవుని బిడ్డలారా, భార్యను కూడా గసరకూడదు. ప్రేమతో చెప్పాలి. ఆమె నువ్వు గసిరితే ఎవరింటికి వెళ్ళిపోద్ది? నువ్వు గసిరితే ఎవరికి కష్టం చెప్తుంది? నేను నమ్మొచ్చిందయ్యా, నేను నమ్మొచ్చింది, నమ్మకం కలిగి నీకు భార్య అయ్యింది. అయ్యో, ఆమెను అనరాని మాట్లాడితే ఆ బాధ ఎవరు చెప్పుకుంటుంది? ఆలోచన చేయి. నేను నమ్మొచ్చి 30 సంవత్సరాలు నీతో సంసారం చేసిన భార్య మీద నీ నమ్మకం లేకపోతే ఎవరి మీద అయ్యా నీకు నమ్మకం ఉంటుంది? నీకు తిండి పెట్టి, నీరు పెట్టి, నీ జుట్టు ఒత్తి, నీ నడుము తుడిసి, నీ కాలు పట్టి అంత సేవ చేస్తున్న ఆ మహాతల్లికి నీవు గౌరవించకపోతే ఎవరిని గౌరవిస్తావు? మైనటువంటి సంగమా, రాకడ గురించి ఎదురు చూడాలి, కనిపెట్టాలి. రెండవ రాకడ ఉంది. అందుకే ప్రియులారా చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనములో ఎంత క్లియర్‌గా చెప్పాడో. ఆ దినమును గూర్చియు అకస్మాత్తుగా మీ మీదకి ఉరువచ్చినట్లు రాకుండా మీ విషయమై చూసారండి, ఆ రోజు ఆ దినము ఉరువచ్చినట్లుగా వస్తుందట రాకడ. ఉరి ఎవరికైనా చెప్పేసి వస్తుందా? రాదు. ఉరి వచ్చినట్లుగా వస్తుందట. కాబట్టి అంత కరెక్ట్గా ప్రభువారు చెప్పారు అంటే మనం ఎంత జాగ్రత్త పడాలి, ఎంత మెలకువగా ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత శ్రద్ధగా ఉండాలి. రాకడ గురించి జాగ్రత్త పడాలి. ఉరి వచ్చినట్లు వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి ఆ దినాన్ని గురించి మనము జాగ్రత్త పడాలి. రాకడ ఉదయం వస్తుందో, రాత్రి వస్తుందో, వేకువజామున వస్తుందో ఎప్పుడు తెలియదు. అందుకే మీరు మత్తు వలన కానీ, ఐహిక విచారము వలన కానీ మీరు ఆలోచించొద్దు. ఐహిక విచారం అంటే ఎలా బతుకుతారో నా పిల్లలు, ఏమి తింటారో నా పిల్లలు, ఇతగాడు 1000 రూపాయలు కూడా రోజుకి తేడు, ఎలాగ ఇల్లు గడపాలో అని నడుముకుంటే జరిగిపోద్దా? జరగదు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, దేవునికి అప్పచెప్పాలి. ఐహిక విచారం, లేని వాటి కోసం ఆలోచించడం, లేని వాటి కోసం ఆలోచించడం, తనది కాని గురించి ఆలోచించడం, ఇవన్నీ ఏంటంటే ఐహిక విచారాలు. పెట్టుకోకూడదు. అలా అమ్మ 3 తులాల బంగారం తాడుకొనిసింది, నువ్వెప్పుడు నాకు తాడుకొనవు. ఇలాంటివి ఐహిక విచారాలు. ఆళ్ళకుంది మనకు లేదు అనే ఆలోచన నీకు నష్టాన్ని తెస్తుంది. ఉన్న దానితోని, కలిగిన దానితోని తృప్తి చెందడము నేర్చుకోవాలి. అప్పు చేసి పప్పు కూడు వండకూడదు. ఉన్నదానితోనే సర్దుబాటు చేసుకోవాలి. కాబట్టి ఐహిక విచారాలు ఉండకూడదు. ప్రభు తిండి తినొద్దని చెప్పలేదు, తిండి తినమన్నాడు, కానీ ఎక్కువ తినొద్దు అన్నాడు. అలాగని ఎక్కువ తిన్నోళ్ళని చూసి నువ్వు వ్యసన పడకూడదు, అది కూడా చెప్పాడు. నీకేసి నేను ఎక్కువ తిండి తినోళ్ళ గురించి కూడా వ్యసన పడకూడదు. వాళ్ళకి ఎంత కడుపు పడితే అంత తింటారో, నీకెందుకు బాధ? నీకెందుకు బాధ? వాళ్ళు తింటున్నారు, నీకెందుకు బాధ? వాళ్ళు తిన్నే, దేవుడు తినడానికి అవకాశం ఇచ్చాడు, డైజెషన్ చేసుకోవడానికి శక్ష్యము. ఐహిక విచారం గురించి మనము జాగ్రత్త పడాలి. దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఆ దినాన్ని గురించి ఎదురు చూడాలి,
కనిపెట్టాలి, మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. జోసెఫ్ అయ్య గారు అనే పాస్టర్ గారు గుంటూరులో ప్రసంగం చేస్తూ ప్రభునందు నిద్రించారు. ఒక పుట్టయ్యను ఉంటారు. పాలకొల్లు దగ్గర వాళ్ళ ఊరు. తాడేపల్లి, పాలకొల్లుకి మధ్యలో వాళ్ళ ఊరు. చనిపోదాం అనుకున్న వ్యక్తికి దేవుడు బ్రతికించాడు. సినిమాలో నటించాడు ఆయన. ప్రభు పట్టుకున్నాడు. చచ్చిపోదామంటే ఒక పాస్టర్ గారు రాత్రి మరి 12 గంటలప్పుడు వాక్యం చెప్పుకొని వస్తుంటే ఆ పాస్టర్ గారు కారు ఆపి బ్రిడ్జి మీద నుంచి పడిపోవాలన్న వ్యక్తిని పట్టుకొని ఆ పాస్టర్ గారు పెంచి ట్రైనింగ్ ఇప్పించి సేవకునిగా పంపించాడట. చాలా మందికి సువార్త ప్రకటించాడు. నవ్వుతూ చెప్తాడు. ఆయన గుంటూరులో ప్రసంగం చేస్తూ చనిపోయాడు. మన పోకడెప్పుడో మనకు తెలియదు. ఆయన రాకడెప్పుడో తెలియదు. రాకడుందని ఎరుగుతవుతున్నా రాకడి సమయములో కడబూర శబ్దంతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా. హల్లెలూయా. ఆ పాటలో ఏం పాడారు? రావయ్యా. మరి వీళ్ళు సిద్ధపడ్డారు కదా. ఆయన వచ్చేసాడు కనుకో వీళ్ళు ఎత్తబడాలా లేదా? నిజమంటారా అబద్ధం అంటారా? ఆయన వచ్చిస్తే మనం ఎత్తబడతామా? మనం ఎత్తబడాలంటే మన జీవితం ఎంత సిద్ధపాటు ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత నీతివంతమైన బ్రతకాలి, మనలో లోపాలు ఎంత సరిచేసుకోవాలి, కడుక్కోవాలి. అలాగూ లేకపోతే నువ్వు విడవబడవచ్చేమో. నేను బాప్టిజం తీసుకున్నాను కదండి, వెళ్ళిపోతాను. బాప్టిజం తీసుకున్నంత మాత్రాన వెళ్ళరు పరలోకానికే. అలాగైతే పరలోకమే పట్టదు భూమి. పరలోకమే భూమి మీద ఉన్న జనులు పట్టరు. అలాగైతే నరకం ఎందుకు ఏర్పాటు చేశాడు? నరకం ఎందుకు ఏర్పాటు చేశాడు? దానిలోకి వెళ్ళోళ్ళందరినీ దీనిలోకి పంపిస్తాడు. అగ్నారదు, పురుగు చావదు. కాబట్టి ఆయన రాకడ గురించి మనము జాగ్రత్త పడాలి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా నాలో ఇంకో లోపాలు ఉన్నాయేమో సరిచేయి నాయనా, నీకు ఆయాసకరమైనవి నాలో ఉన్నాయ్యా అని. ఏ ఆయాసకరం ఉన్నాయో వాటిని ఒప్పుకోవాలి. ఆయాసకరం ఉందని ఏ ఆయాసకరం ఉందో దేవునికి చెప్పాలి కదా. ఆయాసకరమైన మాట ఉంటే సరిపోద్దా? నేను దొంగనో, నేను తిట్టిపోతునో, నేను జోజబోతునో, నేను కొండోలు పోతునో, నేను గయ్యాలు పోతునో, నేను వేషధారినో అని గుణాలు ఉంటాయి కదా. వాటిని ఏం చేయాలా? ఎత్తి ఒప్పుకోవాలి. అది పశ్చాత్తాపం అంటే. పశ్చాత్తాపం అంటే అది. అవన్నీ దాచేసి నేను పాపిని, నీ పాపం ఎప్పుడూ పోదు. తెలుసా? నేను పాపినంత మాత్రం పాపము పోదు. ఆ గుణాలు దేవునికి చెప్పాలి. ఏ గుణాలైతే మనలో ఉన్నాయో ఆ గుణాలు ఎత్తి చెప్పి, ప్రభువా ఈ గుణములను యేసు నామమున తీసివేయ్, నాలో నుండి తీసే అని చెప్పాలి. అది పరిశుద్ధుల ప్రార్థన విధానం. నువ్వు పాపినంత మాత్రాన నీ పాపము పోదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మీరు ఆలోచించండి. భక్తుల ప్రార్థనలల్లా ఎలా ఉన్నాయో. దావీదు చేశాడు పాపము, ఒప్పుకున్నాడు లేదా? ఒప్పుకున్నాడు లేదా? సుంకరి ఒప్పుకున్నాడు లేదా? అయ్యా నీ సన్నిధిలో చేతులెత్తుటకైనను ప్రార్థించుటకైనను నేను యోగ్యుడను. అది ప్రార్థన అంటే. ఆ రీతిగా మనం సిద్ధపాటు అవ్వాలి. ఇంకా సిద్ధపాటు లేని వాళ్ళం ఉన్నాం.
ఇంకా సరిగా సిద్ధపాటు లేని వాళ్ళం ఇక్కడ ఉన్నామో నేను చెప్పగలను. నువ్వు సిద్ధపాటు అవ్వకపోతే నీకే ప్రమాదం. కడుక్కోవాలి, కడుక్కోవాలి, వదులుకోవాలి, విడిచిపెట్టాలి. జాగ్రత్త. ఇంకా చిన్న వయసు, లేత వయసు, ఇంకా చిగురాలి, చిగురించుకోవాలి, ఎంతో జీవితం ఉంది. జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని రాకడ, రెండవ రాకడ గురించి జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా నువ్వు పడకపోతే మనకే నష్టము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాబోతూ ఉన్నాడు, మేఘాల మీద రాబోతూ ఉన్నాడు. ఆయన ఎందుకు వస్తున్నాడంటే ఏలడానికి వస్తున్నాడు. ఆయన మనలను ఏలినవాడు. హల్లెలూయా. ఆయన మన ఏలినవాడు, మనల్ని ఏలడానికి వస్తున్నాడు. కాబట్టి మన జీవితాలు జాగ్రత్త పరుచుకోవాలి కదా, మన శీలం జాగ్రత్త పరుచుకోవాలి కదా, మన అనాలోచనలు మనలో నుండి తీసి బయట పారవేసి విడిచిపెట్టాలి కదా. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. జాగ్రత్తగా ఉండాలి. ఆయన చెప్పాడు, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని ఈడ్చికెళ్తారు, మిమ్మల్ని చంపుతారు. ఇదిగో సూర్యుడు ఎరుపైపోతాడు, చంద్రుడు నలుపైపోతాడు, ఆకాశ నక్షత్రాలు రాలుతాయి. ఇదిగో జనంపై జనాలు మరి పడతారు, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, నన్ను నమ్మిన వారిని ఈడ్చికెళ్ళి చంపుతారు. అయితే ఇవన్నీ శ్రమలకు ఆరంభము, అంతము వెంటనే రాదు. కాబట్టి ఆ రాకడ కొరకు మనం ఎంత సిద్ధపడాలి? కాబట్టి దేవుని రాకడ గురించి మనము జాగ్రత్త పడాలి. కాబట్టి ప్రియులారా, మనుషులను గురించి జాగ్రత్త పడాలి, నాలుకను గురించి జాగ్రత్త పడాలి, రాకడ గురించి జాగ్రత్త పడాలి. మనం సిద్ధపాటు ఇంకా చాలు, మన వయసు అయిపోయింది, అనుభవించేసాం, తెలుసో తెలియకో నడిచాం, విడిచిపెట్టండి, ఇంకా చాలు. ఇంకా వ్యర్థమైన ఆలోచనలు పెట్టి పరిగెత్తకు, ఏదో ఒక రోజు నీ కాలు విరిగిపోద్ది. నీ మాటలు ఆయనకు తెలుసు, నువ్వెవరితో మాట్లాడుతున్నావో ఆయనకు తెలుసు, ఫోన్లో ఏం మాట్లాడుతున్నావో ఆయనకు తెలుసు. తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడ ఏ పనులు చేస్తున్నావో ఆయనకు తెలియదు అనుకుంటున్నావా? అవకాశం ఇస్తున్నాడు నువ్వు నరకానికి వెళ్ళకూడదని. నీ కొరకు ఎందుకు రక్తం కార్చాడు తెలుసా? మనం ఎటువంటి పరిస్థితుల్లో తెలియక నడిచినా నన్ను క్షమించేయండి, ఆయన క్షమిస్తాడండి. నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎంత పాపం మూట కట్టుకున్నా, అయ్యా నన్ను క్షమించేయంటే ఆయన క్షమించే సిద్ధముగా ఉన్నాడు. మనమే విడిచిపెట్టలేకపోతున్నాం, మనమే వదులుకోలేకపోతున్నాం, మనమే స్థిరులుగా ఉండలేకపోతున్నాం. జాగ్రత్త. నీకోసం రక్తం కార్చాడు ఆయన, మరలా రక్తం కార్చడు. నీ కొడుకు బాలుడిగా వచ్చాడు, మళ్ళా బాలుడిగా రాడు. నిన్ను క్షమించాడు. నువ్వు తెలిసి తప్పు చేస్తే మళ్ళీ క్షమాపణ ఉండదు. జాగ్రత్త. కాబట్టి నేడో రేపు ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడకు మనము ఎత్తబడిన సంఘముగా సిద్ధపడుదుముగాక. ఆమేన్. ఆయనతో కలిసి మనమందరము ఉందుముగాక. ఆమేన్, ఆమేన్.